హలో మై డియర్ వ్యూవర్స్, ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం. అబ్దుల్ రజాక్ హుస్సేన్ గారు కాపీ విత్ మకుటంతో అటు చిత్రకారుల గురించి, ఇట కవుల గురించి, రచయితల గురించి, వివిధ రంగాలలోని ప్రముఖుల గురించి, వారి కృషి గురించి అద్భుతంగా చెబుతూ ఉంటారు. ఈరోజు వజీర్ రహమాన్ పొయిట్రీ గురించి ఆయన చెప్పిన విధానాన్ని వీడియో చేస్తున్నాం. నిజంగా వజీర్ రహమాన్ ఒక అద్భుతమైన చిత్రకారుడు కూడా. ఆయన గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వజీర్ రహమాన్ పొయిట్రీ. ప్రియా, నువ్వు జుట్టు విరబోసుకుంటే బాగోదు, నువ్వు జుట్టు విరబోస్తే భయంతో వణుకుతాను. చలంగారి అల్లుడు, చెట్టు కవి ఇస్మాయిల్ తమ్ముడు వజీర్ రహమాన్. చలంగారిని పరమ గురువుగా భావించే వజీర్ రాసింది తక్కువే. 2 కవితా సంపుటాలుచ్చాయి. ఎచ్చటికి పోతావి ఈ రాత్రి, సాహసి. ఈ 2 మాత్రమే ఆయన సంపుటాలు. ఈ 2 కూడా శ్రీశ్రీ గారి కవితల శీర్షికలే. వజీర్ కవి మాత్రమే కాదు, మంచి ఫోటోగ్రాఫర్ కూడా. అప్పట్లో చలంగారి ఫోటోలు తీసింది ఈ వజీరే. చలంగారిని ప్రేమించి, పూజించి, ఆరాధించిన వజీర్ కవిగా శ్రీశ్రీ గారిని అమితంగా అభిమానించేవాడు. అందుకేనేమో ఆయన కవితా శీర్షికలని తన కవితలకు పెట్టుకున్నాడు. కవిగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు వజీర్. తన కవిత్వాన్ని పత్రికలకు పంపలేదు. అసలు పత్రికల్లో కవిత్వం అచ్చు కావడం అంత దరిద్రం ఇంకొకటి లేదన్నది వజీర్ అభిప్రాయం. అందుకే పత్రికలకు, ప్రచారానికి దూరంగా ఉన్నాడు. ఈ రోజు కాఫీ టైంలో వజీర్ రహమాన్ కవితను చూద్దాం. మీరు ఓసారి ఈ కవితను వినండి, చూడండి. నువ్వు జుట్టు విరబోస్తే భయంతో వణుకుతాను, నువ్వు జుట్టు విరబోస్తే సాంబ్రాణి పరిమళం బగ్గుమని రేగి నన్నూపిరాడనీని మత్తు రేపి ఏదో అశాంతి గుండె రావహించి భయంతో వణుకుతాను. నువ్వు జుట్టు విరబోస్తే నల్ల కురుల చాటున నీ మొహం కానరాక, ముద్దులతో నీ కళ్ళని చేరుకోలేక, నువ్వెవరో నేనెరుగని అలౌకికమనిపించి భయంతో వణుకుతాను. ప్రియా, ప్రియా, నువ్విలా జుట్టు విప్పుకుని ఆనించి మొహం తిప్పకు, ఈ గంధ సుగంధ జ్వాలకి బందీ అనే భయంతో ఏమవుతానో. నువ్వు జుట్టు విరబోస్తే అన్నది వజీర్ రహమాన్ కవిత. ఆడాళ్లు జుట్టు విరబోసుకుంటే అంత బాగోదంటున్నాడు వజీర్. ఇదేదో ఆషామాషిగా చెబుతున్న మాట కాదండోయ్, స్వీయానుభవంతో పక్కాగా చెబుతున్నాడు. ఓ రోజు తన ప్రియురాలు జుట్టు విరబోసుకొని ముందు నిల్చుంది. ఎందుకో గాని ఆ రోజు ఆమె అలా జుట్టు విరబోసుకుంటే ఆయనకు నచ్చలేదు. అసలు ఆడాళ్లు జుట్టు విరబోసుకుంటే ఎన్నో ఇబ్బందులున్నాయంటున్నాడు వజీర్. అదే విషయాన్ని ఈ కవితలో చెబుతున్నాడు. ప్రియురాలు జుట్టు విరబోసుకుంటే తను భయంతో వణికిపోతాడట. ఆమె జుట్టు విరబోస్తే సాంబ్రాణి పరిమళం బగ్గుమని రేగి తనను ఊపిరాడనీని మత్తు రేపుతుందట. ఏదో అశాంతి గుండెను ఆవహించి భయంతో వణిగిపోతాడట. అంతేనా? ఆమె జుట్టు విరబోస్తే నల్ల కుర్ల చాటున మొహం కానరాక, ముద్దులతో ఆమె కళ్ళను చేరుకోలేక, తనెవరో ఎరుగని అలౌకికమనిపించి భయంతో వణికిపోతాడట. అందుకే ప్రియా, ప్రియా, నువ్విలా జుట్టు విప్పకు, అలా మొహం తిప్పకు, ఈ గంధ సుగంధ జ్వాలలకి బందీనే భయంతో ఏమవుతానో నేను అంటున్నాడు వజీర్ రహమాన్. ఆడవాళ్లు జుట్టు విప్పితే అంత బాగోదు అన్నది వజీర్ కవి హృదయం. ఇది కేవలం వజీర్ అభిప్రాయం మాత్రమేనండోయ్. ఎవరి అభిరుచి, ఎవరి అభిప్రాయం వారిది. ఇలా వజీర్ రహమాన్ గారి కవిత్వం గురించి అబ్దుల్ రజాక్ హుస్సేన్ గారు వివరించిన వివరణ ఇది. సో ఫ్రెండ్స్, చలో అభిమాని, శ్రీశ్రీని ప్రాణప్రదంగా అభిమానించే కవి వజీర్ రహమాన్ గురించి ఈ వారం అబ్దుల్ రజాక్ గారి మాటల్లో నేను చేసిన ఈ వీడియో కథను మీకు నచ్చినట్లయితే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్. మన సాహిత్యం.